ఆయన్ని బిర్యానీ తిందామనండి రావులపాలెం వెళ్ళాం. రావులపాలెం బిరాకాస్ రెస్టారెంట్ అండి. అంటే బిరాకాస్ అంటే మండి దొరికిద్దండి ఇందులో. మండి తిందామని చెప్పేసి ముగ్గురు వెళ్ళామండి. మాకన్నా ముందు ఒకడు వెళ్ళిపోయాడు లోపలికి. మరి వాడు ఎక్కడ కూర్చున్నాడో తెలీదు. డోర్ తీసుకుని అలా లోపలికి వెళ్ళగానే వీడు ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదుగా. అక్కడ సర్వ్ చేసి ఒక అబ్బాయి చెప్పాడు, మీ ఊడో అయితే ఒకడు ఇలా వచ్చి ఇందులో కూర్చున్నాడు, ఎవడో దొంగ అనుకున్నాను నేను అని చెప్పేసి అన్నాడు. కానీ కాదండి మా ఊడని చెప్పాము. ముగ్గురు అయితే కూర్చున్నాం. చికెన్ జ్యూస్ ఇవ్వమండి ఆర్డర్ చేసామండి. అది వచ్చేలోపు నేను ఫోన్ నొక్కున్నాను పడుకోవడానికి బాగుందని. ఈ లోపు అయితే చికెన్ జ్యూస్ ఇవ్వండి మనోడు తెచ్చేయడండి. నేను వీడియో తీసే పనిలో ఉంటే వాళ్ళు తినే పనిలో ఉన్నారండి. నాది కూడా సగం వాళ్ళిద్దరు తినేశారు, అది వేరే విషయం. వాళ్ళు చికెన్ జ్యూస్ ఇవ్వండి అంటే వాళ్ళు తిందామని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు. నేనైతే పైన జీడిపప్పులు ఎరుగుని తినేస్తున్నాను. వీళ్ళిద్దరు కూడా పట్టు పట్టారండి. బిర్యానీ అయితే చాలా బాగుంది. బిల్లు కడతాకని చెప్పేసి మేము బిల్లు కడుతుంటే వాడు చూసారా మా వాడు పక్కన ఉన్న సోప్ తింటున్నాడు. వాడు తినడం మానేసి ఇంటికి కూడా పట్టుకెళ్తున్నాడు జోబులు వేసుకుని. వాడు చూసి అన్న చాలా చిరాగ్గా ఉంటుందన్న జోబులు వేసుకోకని చెప్పేసి అన్నాడు. మరి ఎలా పట్టుకెళ్ళాలంటే టిష్యూ పేపర్ ఇస్తారు, అందులో పట్టుకెళ్ళమన్నాడు. ఈ లోపల టిష్యూ పేపర్ తెచ్చేలోపు జోబులు వేసుకుని బయటకు వచ్చేసాడు మా వాడు. అలా ఇంటికి వెళ్ళిపోయామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.